వెన్ యూ సీ సాఫ్ట్వేర్ జాబ్స్ ఏంటంటే జాబ్స్ ఏమో తక్కువ ఉన్నాయి, బట్ స్టూడెంట్స్ అనేటువంటి చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడేమో నీడ్ ఆఫ్ ది అవర్ స్కిల్డ్ జాబ్స్ అనేటువంటి ఎక్కువ ఉన్నాయి అలైడ్ హెల్త్ సైన్సెస్లో. కానీ ప్రిఫర్ చేసేటువంటి స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడే వస్తున్నారు అనమాట. దెర్ ఇస్ లాట్ మోర్ స్టూడెంట్స్ దట్ షుడ్ కమ్ అనమాట. రెడీగా ప్లేస్ అయ్యేటువంటి అవకాశం అలైడ్ హెల్త్ గ్రూప్ సైన్సెస్కి ఉన్నప్పటికీ కూడా వచ్చేటువంటి సంఖ్య అనేటువంటిది తక్కువగా ఉంటుంది. దీన్ని మీరు ఎలా అడ్రస్ చేస్తారు? స్టూడెంట్స్ కమ్యూనిటీకి, ఎస్పెషల్లీ బైపీసీ స్టూడెంట్స్కి మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి సార్ ఇన్ చూసింగ్ రైట్ కెరియర్? సో జనరల్గా మనకి ఒక నోషన్ ఉంది ఏంటంటే, బైపీసీ తీసుకుంటే మన ఆంధ్ర తెలంగాణలో ఓన్లీ ఎంబీబీఎస్ చేయాలి, మెడిసిన్ తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అన్నది ఉండింది. సో నేను చదివినప్పుడు కూడా లైక్ బ్యాక్ ఇన్ 2000, సో బైపీసీ అయిపోయిన తర్వాత అందరూ లైక్ ఓకే లాంగ్ టర్మ్కి వెళ్తావా ఎంబీబీఎస్ ఇవన్నీ అడిగారు. బట్ ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయోటెక్నాలజీ, న్యూరో సైన్స్ రిలేటెడ్ రీసెర్చ్. సో బ్రెయిన్ ఫంక్షన్స్ మీద చేయాలి అని చెప్పి, సో అందుకని నా పాత్ చూస్ చేసుకున్నాను. సో ఈ అలైడ్ హెల్త్ సైన్సెస్ అనేది మీరు అన్నట్టు చాలా రిక్వైర్డ్ కోర్సెస్, బట్ చూస్ చేసుకునే వాళ్ళు తక్కువ. సో రీజన్ అదే, లైక్ అంటే ఆప్షన్స్ లేవు బైపీసీ తీసుకున్న తర్వాత అన్న ఒక నోషన్ ఉండిపోయింది అనమాట. సో ఇప్పుడు చాలా ఫీల్డ్స్ ఉన్నాయి మనకి. ఈ హెల్త్ సైన్స్ అనేది లైక్ అంటే ఈ టెక్నికల్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఉంది. అబ్రాడ్ చూసుకుంటే మీరు దేవర్ వెరీ మచ్ ఫోకస్డ్. ఇంకొక ఇష్యూ, ఎవరైతే ఈ కోర్సెస్ చేస్తున్నారో దే ఆర్ ఆప్టింగ్ టు గో అవుట్ ఆఫ్ ఇండియా. సో అది మనం మోర్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అలైడ్ హెల్త్ సైన్సెస్ కానీ, బయోటెక్నాలజీ కానీ, ఫార్మా ఇండస్ట్రీ కానీ. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంబీబీఎస్ ఆర్ లైక్ మెడిసిన్, బట్ యూ కెన్ చూస్ డిఫరెంట్ పాత్స్. యూ కెన్ గో ఇన్ టు రీసెర్చ్, యూ కెన్ గో ఇన్ టు ఫార్మా, టీచింగ్ జాబ్స్, ఇలా అలైడ్ హెల్త్ టెక్నీషియన్స్ జాబ్. అంటే డాక్టర్స్తో పాటు ఈ టెక్నికల్ అసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి చాలా మేజర్ రోల్ ఉంటుంది. అంటే బయట వెస్ట్రన్ వరల్డ్ రికగ్నైజ్ చేసినట్టు మనం ఇంకా రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడిప్పుడే అది స్టార్ట్ అవుతుంది. ఐ థింక్ వాట్ ఎవర్ యూనివర్సిటీస్ ఆఫరింగ్ అలాంగ్ విత్ అవర్ సాయి యూనివర్సిటీస్ పార్టనరింగ్ విత్ అపోలో, ఇట్స్ నీడ్ ఆఫ్ ద అవర్. సాయి యూనివర్సిటీ ఎందుకు అసలు అపోలో పార్ట్నర్ అయ్యింది అనడానికి ఆయన చెప్పిన రీజన్స్తో పాటు the curriculum we are offering in different other fields. సో మా దగ్గర న్యూరో సైన్స్ కోర్స్ ఉంది. న్యూరో సైన్స్ కోర్స్ అనేది మీరు ఇండియాలో చూసుకుంటే బ్యాచిలర్ లెవెల్లో ఎక్కడ ఆఫర్ చేయట్లేదు ఒక కాంప్రహెన్సివ్ న్యూరో సైన్స్ కోర్స్ అనేది. అలాగే మాకు బయాలజీ ఉంది, సైకాలజీ, బయోటెక్నాలజీ, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద లిబరల్ ఎడ్యుకేషన్ దే కెన్ చూస్ డేటా సైన్స్ కానీ, కంప్యూటర్ సైన్స్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అడ్వాన్స్మెంట్స్ ఎంత మారిపోతున్నాయంటే ఇప్పుడు you need to understand different subjects. అది సాయి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది.